కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు అద్భుతమైన మాటని ఒక పాటగా పాడుతూ ఉన్నాడు. మనం ఆ ముందు వచనాలు చూస్తే, నేను కూర్చుండడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, తలంపు పుట్టకముందే నీవు నా మనస్సుని గ్రహిస్తున్నావు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా చూస్తున్నావు అని చక్కటి కీర్తన పాడుకుంటున్నాడు. ఎందుకంటే దావీదు చిన్నప్పటి నుండి దేవుని యందు భక్తి గలవాడు, దేవుని యందు భయం గలవాడు, దేవుణ్ణి ఆరాధించాలని దేవుని మీద మహా ఇష్టం గలవాడు, దేవుడంటే చాలా చాలా ప్రేమ. అయితే ఈ దావీదు జీవితంలో అనేక దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దావీదును పెట్టాలి అనుకున్న దేవుని ప్రణాళిక నెరవేరడం కోసం దావీదు రకరకాలుగా సమస్యల గుండా, శోధనలు గుండా, కష్టాల గుండా వెళుతూనే ఉన్నాడు. ఆ సమయంలో ఈ శోధనలు, కష్టాల గుండా దావీదు వెళుతున్నప్పుడు తనతో దేవుడున్నాడు అని గ్రహించాడు. కాబట్టి ఈ చక్కటి కీర్తన రాస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన నమ్ముకుని ఆయన పిల్లలు అయిపోయారు. మనమందరం ఎవరని చెప్పండి? దేవుని కుమారులు, కుమార్తెలమై ఉన్నాం. మనమందరం దేవుని పిల్లలు, మనం దేవునికి చెందినవారు. దేవుడు మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఈ లోకములో ఉండగా మన ఎడల మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, దేవుణ్ణి ఎలా మహింపరచాలి, మనం ఎలాగ నీతిగా జీవించాలి, ఎలాగ మనం పోషించబడతాం, ఇవన్నీ విషయాలలో దేవుడు ఒక చక్కటి తలంపులు కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. చూడండి, మన పిల్లలు, మనకున్న పిల్లల ఎడల మనం అనేక తలంపులు కలిగి ఉంటాం. నా కొడుకును బాగా చదివించాలి, నా కూతుర్ని మంచిగా చదివించాలి, లేకపోతే వాళ్ళని గొప్పగా చూడాలి. వాళ్ళ కోసం ఆలోచించని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా అంటే ఉండరు. ఎవరు క్రూరాతి క్రూరంగా ఉన్నవాళ్ళు, దెయ్యాలు పట్టిన వారే తమ పిల్లల్ని పట్టించుకోరు. కానీ ఒక నిజమైన తల్లిదండ్రులు అయితే తమ పిల్లడి ఎడల గొప్ప బాధ్యత కలిగి ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు వాళ్ళని కాచుకుంటూ ఉంటారు, మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే వరకు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చూస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అది చూస్తూ ఉంటారు. దేవుడు మన ఎడల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన మన ఎడల ఎంత దయ కలిగి ఉన్నాడు, ఆయన బిడ్డలుగా మనకి ఏమేమి చేయాలనుకుంటున్నాడు. ఆయన ఈ భూమి మీద మనిషి పుట్టకముందే, మనిషిని ఇంకా చేయకముందే 6 దినాలు దేవుడు గొప్ప సృష్టిని చేశాడు. 6 దినాలు కూడా మనిషికి కావలసిన సమస్తాన్ని చేసిన తర్వాతే మానవుని సిద్ధపరచాడు. ఆ తర్వాత మొట్టమొదటి మానవుడు సాతాను మాట విని నాశనం అయిపోయినప్పుడు మరలా రక్షించడానికి ఒక గొప్ప ప్రణాళిక దేవుడేశాడు. తన రక్తాన్నే కాచి తానే ఈ లోకానికి వచ్చి మానవునిగా జన్మించి తన రక్తాన్ని కాచి తన బిడ్డల్ని తన దగ్గరికి చేర్చుకోవాలనుకున్నాడు. అందుకని ఆ రోజు మొట్టమొదట ఆదామవ్వలతో ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో స్త్రీని నువ్వు మడిమి మీద గుచ్చితే అది నిన్ను తల మీద కొడతాది అని చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడే దేవుని ప్రణాళికలో ఏముంది అంటే, నేనే లోకంలోనికి దిగి వచ్చి నేనే మనిషిగా మారి ఈ మనుషులందరినీ నేను రక్షించుకోవాలి, నా రక్తం చేత వీరిని కడుక్కోవాలి, నా బిడ్డలుగా వీరిని చేసుకోవాలి. ఇదంతా దేవుడి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చాడు. ఆ ప్రణాళికలో ఒక భాగమే మనము. దేవునికి స్తోత్రం. అంతేకాదు, తన బిడ్డలుగా ఉన్న మనల్ని తన ఆత్మచేత నింపుకొని ఆయన బిడ్డలుగా చేసుకున్న తర్వాత ఆయన భూమి మీద ఉండగానే పరలోకంలో మనకి ఏం చేయాలి అనే ప్రణాళికలోనికి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకంలో మనకి ఏమేమి కావాలి, ఏం సిద్ధపరచాలి, అక్కడ మనల్ని ఎలా తీసుకుని వెళ్ళాలి, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలోకి వెళ్ళిపోయాయి. అందుకనే దేవుడు పరలోక రాజ్య విషయాలనే మనుషులకు బోధిస్తూ వచ్చాడు. పరలోకములో ఉన్న ఆశీర్వాదం గురించే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు.
పరలోకములో ఉన్న సంపూర్ణమైన వాటిని పొందడం కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి విషయంలో, ఆయన రక్తం చేత కడుక్కున్న ఆయన బిడ్డల విషయంలో ఈ లోకంలో ఉన్న దేవుని ప్రణాళిక నెరవేర్చబడే వరకు నీవు ఏం చేయాలి అంటే, ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను నీ సన్నిధిలో ఉన్నాను అని గుర్తించాను, నీవు నాలో ఉన్నావని నేను గుర్తించాను, నీవు నాతో ఉన్నావని నేను గుర్తించాను ప్రభా, అందుకని నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోగలను అని ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలుగా మీ అందరి జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. ఈ భూమి మీద మీరు ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలాగ దేవునిలో కట్టబడాలి, ఇది ఎలాగ దేవుని మహింపరచాలి, ఇవన్నీ విషయాల్లో దేవుడే చూసుకుంటాడు. అయితే దేవుడు సన్నిధి మనతో ఉన్నది అనే గ్రహింపు ఎప్పుడు కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎటు తిరుగుతున్నా, ఎక్కడ కూర్చోవలసి వచ్చినా, ఎక్కడ నుంచోవలసి వచ్చినా, ఏం మాట్లాడవలసి వచ్చినా, ఏం పని చేయవలసి వచ్చినా, ఒక్క గ్రహింపు మీరు కలిగి ఉండాలి. నేను దేవుడితో ఉన్నాను, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవాది దేవుడు నాతోనే ఉన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, ఒక ఇద్దరు కలిసి ఉండడం వల్ల వాళ్ళకి మేలు కలుగుతుంది అంటున్నాడు ప్రసంగి. ఉభయులు సమ్మతితో చేసే పని ఎంతో ఆశీర్వాదకరమైంది అంటున్నాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికే శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇక్కడ చెబుతున్నాడు, సామాన్యంగా ఒక మనిషికి తోడుగా వెళితే ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఒకడు పడిపోతే ఏం చేస్తాడు, ఇంకొకడు లేపుతాడు. ఇద్దరు కలిసి వెళితే ఉభయులకి ఏం కలుగుతుందట, లాభం కలుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఆలోచనలు కలిగి ఉంటారు, కొన్ని తలంపులు కలిగి ఉంటారు. మనం ఇది చేద్దామంటే అది చేద్దామని చక్కగా వెళతారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఇద్దరిద్దరిని సువార్తకు పంపించాడు. ఎందుకంటే ఇద్దరు కలిస్తే ఆ బలమే వేరు, ఆ శక్తే వేరు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తున్నాను. ఈ గొప్ప గ్రహింపు ఎవరు కలిగి ఉన్నారు అంటే దావీదు కలిగి ఉన్నాడు. అందుకని ఈ కీర్తనలో చెప్తున్నాడు, దేవా నేను కూర్చున్నప్పుడు నువ్వు ఉన్నావు, నేను నుంచున్నప్పుడు కూడా నువ్వు ఉన్నావు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు ఉన్నావు. ఇంకా నా లోపలికి ఒక తలంపు రాలేదే కానీ ఆ తలంపులో కూడా నువ్వు ఉన్నావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఉన్నాడు అని గ్రహించేవాడు తలంపులు వేరుగా ఉంటాయి, మాటలు వేరుగా ఉంటాయి, క్రియలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు మనకి అన్నిటిలో ఒక విజయం చూడగలము అంటే దేవుడు నాతో ఉన్నాడు అని మాట్లాడితే, దేవుడు నాతో ఉన్నాడు అని వింటే, దేవుడు నాతో ఉన్నాడు అని పని చేస్తే, దేవుడు నాతో ఉన్నాడు అని నడిస్తే అక్కడ ఏం కనపడుతుందంటే ఒక అద్భుతమైన విజయం కనబడుతుంది. అందుకని మనం ఆ చివరి వచనములు అంటాడు, దేవా నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే నాలోండి తీసివేయి, నన్ను నిత్య మార్గంలో నడిపించు. ఎందుకంటే తనతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా కానిది ఏదైనా ఉంటే, వేస్ట్ది ఏదైనా ఉంటే, నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటుంది పెరికి పాడే, ఎందుకంటే నేను నిత్య జీవానికి ప్రయాణం చేస్తున్నాను అంటున్నాడు. ఇలాంటి దేవుని యొక్క జ్ఞప్తిలో జీవించడానికి దేవుని బిడ్డలుగా మనం పిలువబడ్డాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరే నా ఆలయమై ఉన్నారు, మీ అందు నా ఆత్మ నివాసం చేస్తున్నాడు, మీ దేహం దేవుని ఆలయం అని మీరు ఎరగరా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సంగతి నేను యేసు రక్తంలో కడగబడిన బిడ్డని అని రోజుకి 100 సార్లు చెప్పాలి. ఏమని చెప్పాలి? నేను యేసు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డను. ఇది ఎన్నిసార్లు అంటే రోజు మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ మాట చెప్పండి, నేను యేసు రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డని. కూర్చున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, నుంచున్నప్పుడు నాతో ఉన్నాడు. ఈ
ఆనందం లేకపోతే ఈ సంతోషం మీలో ఎల్లప్పుడూ అది మీకు గొప్ప జీవాన్ని ఇవ్వడమే కాదు, గొప్ప బలాన్ని ఇవ్వడమే కాదు, అది గొప్ప ఆశీర్వాదం కూడా. మనం అందుకనే చూస్తే చూడండి, రూతు గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చూడండి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. ఇక్కడ రూతు గ్రంథంలో నయోమి అనే స్త్రీ చెప్తున్న సాక్ష్యం చూడండి. ఏమంటుంది అంటే, ఆమె దేవుడు పెట్టిన స్థలంలో నుండి, దేవుడు సన్నిధి ఉన్న స్థలంలో నుండి, బెత్లెహేములో నుండి మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాలు పడ్డది. ఆ కష్టాలన్నీ, భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు, వారికి ఉన్నదంతా పోయింది. ఎలాంటి అంటే ఒక మోడులాగా ఆమె తిరిగి వస్తా అంటూ ఏమంటుందంటే, ఇదిగో నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, రిక్తురాలిగా వచ్చాను అంటుంది. సమృద్ధి అంటుంది ఏంటి? ఎంత విచిత్రమైన మాట. కరువు వచ్చిందని వెళ్ళింది అని 1వ వచనంలో ఉంది. ఎలా వెళ్ళిందట? బెత్లెహేములో కరువు ఉంది అని మోయాబు దేశం వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఏం మాట్లాడుతుంది చెప్పండి? ఇదిగో నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, రిక్తురాలిగా వచ్చాను అంటుంది. అంటే ఏం పోగొట్టుకుందో ఆమెకి బాగా అర్థమైపోయింది. నేను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానని. ఇక నయోమి అని పిలవకండి, మధురమంతా పోయింది. నేను దేవుణ్ణి సన్నిధిని ఎప్పుడు కలిగిలేను, మధురమంతా పోయింది, ఇప్పుడు నన్ను మారా అని పిలవండి అంట. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ఒక వ్యక్తి కాపాడుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధితో ఉన్నాననే గ్రహింపులో నడుస్తూ ఉండడం, అది ఒక మధురమైన జీవితం. ఈ లోక సంబంధమైన ఏదో కరువు ఉంది అని చెప్పి ఆమె ఏం చేసింది అంటే, తన సమృద్ధిని, దేవుడిచ్చే ఆనందాన్ని, ఆ సంతోషాన్ని కోల్పోయినప్పుడు చెబుతుంది, నన్ను ఇక నయోమి అని పిలవద్దు, మారా అని పిలండి. ఏమంటుంది చెప్పండి? మారా, చేదు అని పిలవండి. జీవితం అంతా చేదైపోయింది అంట. నిజమే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని మహిమతో ఉండడానికి, దేవుని ప్రసన్నతలో ఉండడానికి చూసుకుంటే అలాంటి వ్యక్తులు ఏం కలిగి ఉంటారు అంటే, ఒక మధురమైన ఆనందాన్ని కలిగి ఉంటారు, ఒక సమాధానకరమైన స్థితిని కలిగి ఉంటారు. అందుకనే ఈ కీర్తనాకారుడు దేవుణ్ణి ఎల్లప్పుడూ కలిగి ఉన్న ఆ వ్యక్తి చెప్తున్నాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి కూడా వెళ్ళలేను, కానీ నిన్ను ఒక్కటి అడుగుతున్నాను, నీ సన్నిధిలో ఉండకుండా నాకు ఏది అడ్డుందో ఆయాసకరమైనది నాలో నుండి ఏం చేయాలి? తీసివేయండి అంటున్నాడు. 51వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు చూడండి, నీ సన్నిధి నుండి నన్ను, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకండి. దేవుణ్ణి కోరుతున్నాడు, దేవా నీ దగ్గర నుండి నేను ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ నాలో ఉన్న ఆ పాపం నీకు అడ్డుగా వస్తుందేమో, అందుకని నీకు ఆయాసకరమైన నాలో నుండి తీసివేసి అంటున్నాడు. రోజు ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకునే హృదయాన్ని ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి, శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రతి దాని విషయంలో ఒప్పింపచేసే మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దావీదు ఎప్పుడైతే తను పాపం విషయంలో, చెడుతన విషయంలో బలహీనుడైపోయాడో, దేవుణ్ణి కోరుకున్న ఒకే ఒక ప్రార్థన ఏంటంటే, నీ సన్నిధి నుండి నన్ను ఏం చేయకు, దూరం చేయకు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కోల్పోతాం? దేవుడు మహిమను మనం ఎప్పుడు కోల్పోతాము అంటే, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపం, ఏదో ఒక తప్పిదం ఉన్నప్పుడే. మీరు ఇక్కడే ఉంటారు కానీ దేవుని ప్రసన్నతను అనుభవించలేని స్థితిలో ఉంటారు. దేవుని సన్నిధిని నువ్వు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అంటే దేవుని ముఖం నీ వైపు చూస్తుంది, ఆ ప్రసన్నత, ఆ వెలుగు నీ మీద ఉండాలి. దీన్ని పొందుకోవడం కోసం ఏదైనా, ప్రభువా నాలో ఒకవేళ అది లేకపోవడానికి కారణమైన ఏదైనా లోపమున్నా తీసివేయండి అనాలి. ఎందుకంటే ఆ సన్నిధి నీతో ఉంటే
ఇద్దరు మనుషులు కూడి నడుస్తేనే మేలు కలిగితే దేవుడే నీతో ఉంటే ఎంత మేలు అది. అందుకనే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏది తక్కువ కాదు అంటున్నాడు. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇది. నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఇక తక్కువ అనేదే లేదు, దేనిలో తక్కువ లేదు. నువ్వు సమాధానంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు బలంగా ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు నిబ్బరంగా ఉంటావు, నువ్వు సమృద్ధిగా ఉంటావు. ఏదైనా నువ్వు నా నుండి నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నా నుండి నీకు సంపూర్ణంగా అది లభించాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే నీలో లోపము లేకుండా చూసుకోవాలి. చూడండి, కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు విరోధంగా ఏదో తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ కంటికి కనబడకుండా తిరగాలనుకుంటారు. చాటుమాటును తిరుగుతూ ఉంటారు, చాటుమాటలు మాట్లాడుతూ ఉంటారు, దూరంగా పోతూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల ప్రేమానురాగాల్లో అక్కడ నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళకి విరోధంగా ఏం చేశారు? తప్పు చేశారు కాబట్టి, ఏదో ఒక కాని పని చేశారు కాబట్టి. ఈ రోజున కూడా పరమ తండ్రి యొక్క సన్నిధిని మనం ఎప్పుడు అనుభవించలేము, ఆ సన్నిధిలో ఎప్పుడు నిలిచి ఉండలేము అంటే లోపం ఉన్నప్పుడే. అందుకనే అంటున్నాడు, ప్రభువా నీకు ఆయాసకరమైనది నా నుండి ఏం చేయాలి? తీసివేయి. ఈ ప్రార్థన ఎల్లప్పుడూ చేసే బిడ్డలుగా ఉన్నప్పుడు ఈ ఆనందంలో ప్రతి బిడ్డ కూడా ఏం చేస్తారు? చక్కగా జీవించగలుగుతారు. తర్వాత చూడండి, మనం ఇంకొక విషయాన్ని చూద్దాం. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవా నీ చిత్తానుసారంగా నాకు నేర్పు, నడవడానికి నాకు నేర్పు. దయగల నీ ఆత్ముడే నన్ను సమభూమిలో నడిపిస్తాడు. రెండోది, నీవు దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే దైవ చిత్తానుసారంగా నడవక. దేవుని చిత్తంలో నడిస్తే పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తూ ఉంటాడట. బైబిల్లో మనం యోనా గ్రంథములో యోనాను చూడగలుగుతున్నాం. ఈ యోనా ఏం చేశాడు అంటే దేవుడి చిత్తం ఏంటి అతని ఎడల అంటే నినివే పట్టణంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అతడు నినివే ప్రజలకి ఏం అందించాలి అంటే సువార్తను అందించాలి. ఇలాంటి ప్రణాళిక దేవుడు ఎవరి ఎడల కలిగి ఉన్నాడు అంటే యోనా ఎడల కలిగి ఉన్నాడు. యోనా ఏం చేస్తూ ఉన్నాడంటే తార్షీసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ తార్షీసుకు వెళ్ళిపోతున్న యోనాని ఆఖరికి దేవుడు దర్శించాడు. ఆఖరికి ఒక చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అతడు ఎన్నో కష్టం పడిన తర్వాత తిరిగి దైవ చిత్తంలోనికి వస్తున్నాడు. ఎందుకోసం అంటే అతడు దేవుడు నినివే వెళ్ళాలి అన్న ఆ చిత్తానికి అతడు అప్పగించుకోలేని బలహీనతలో ఉన్నాడు. ఈ రోజున కూడా చాలామంది ఎందుకు దేవుని సన్నిధిని కోల్పోతారు, దేవుని ఆనందాన్ని కోల్పోతారు, దేవుని మహిమను కోల్పోతారు. ప్రార్థన చేస్తుంటే వారికి సరిగా చేయబుద్ధి కాదు. కొందరు గుడిలో ఎక్కువ టైం కూర్చోలేము అన్న అంత బలహీనతల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో దేవుని సన్నిధి ఉండదు కాబట్టి వాళ్ళకి ఇది ఏదో బరువుగా, భారంగా, కష్టంగా ఉంటుంది. ఎప్పుడు హృదయాన్ని శుద్ధి చేసుకుని ఏ లోపమున్నా తీసివేసుకునే వాళ్ళు ఆ సన్నిధిని ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటారు, ఎప్పుడు సమాధానంగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆయన చిత్తాన్ని చేసేవాడు, దేవుని చిత్తాన్ని. అందుకని యోనా ఎప్పుడు సన్నిధిని పోగొట్టుకున్నాడంటే ఏమంటున్నాడంటే యోనా చేప కడుపులో ఉండి పాతాళం లాగుంది, ఈ బాధను భరించలేకపోతున్నాను, ఈ వేదనని భరించలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకు అతనికి దేవుని సన్నిధి లేదు అంటే అతడు దైవ చిత్తంలో లేడు. అందుకనే దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నీ ప్రార్థనలో ఉదయం లేచి లేవడంతోనే నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఈ దినమంతా నీ చిత్తానుసారంగా నాకు నడిపించండి తండ్రి. నీ చిత్తంలో జీవించాలి. నీ చిత్తంగానిది ఏది చేయకూడదు. నా సొంత ఇష్టం వద్దు, ఏ మనిషి ఇష్టం వద్దు, లేకపోతే అన్యజనుల పద్ధతులు వద్దు నాకు. ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నదో అదే జరిగించండి. కొందరు ఎక్కడ ఉండాలో దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తారు. కొంతమంది వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు.
అది నిజంగా చాలా మంచి విషయం. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి అని కోరుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండగలుగుతారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనలో మనకి ఈ మాట కనబడుతూ ఉంటుంది. ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నారట. ఏమని? దేవా నీ చిత్తానుసారంగా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమే జరిగించు అని దేవుని సన్నిధిలో 3 సార్లు ఇదే ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే మానవాళ్ళు రక్షించడానికి సిలువ మరణానికి అప్పగింపబడ్డారు. సిలువ మరణం చాలా భయంకరమైనది, కానీ అదంతా దేవుడు సహించగలిగారు. అంటే ఏం చేస్తున్నారు? దైవ చిత్తములో దేవుడు నడిచాడు అనే ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ చిత్తములో ప్రార్థన చేయడం వల్ల అతను ఏమయ్యాడు అంటే అద్భుతమైన ఫలితాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి దైవ చిత్తానుసారమైన మొరని పెట్టారు. దేవా నీ చిత్తమే జరిగించు. అయితే ఈ రోజున దేవుడే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేస్తే మనుషులమైన మనం ఏం చేయాలి? ఈ ప్రార్థన ప్రతి క్షణం చేయాలి. దేవా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు, నీ చిత్తమే నెరవేర్చు, నీ చిత్తమే నెరవేర్చు. కొందరు స్టాండర్డ్ అయిపోతారు అంతే. కొన్నాట్లో నేను ఇక్కడే ఉంటానండి, నేను ఇదే చేస్తానండి, నేను ఇదే చదువుతానండి, లేకపోతే నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటానండి. అలాగా స్టాండర్డ్ అయిపోతారు. ఇక ఎంత చెప్పినా వినరు. దేవుని బిడ్డలారా, నువ్వు దేనిలో స్టాండ్ అయిపోకూడదు. ప్రభువా నీ చిత్తమే. ప్రభువా ఏం చేయాలి? నీ చిత్తమే నాయన, నీ చిత్తం చేయండి. నేను ఏ ఇంట్లో ఉండాలో నీ చిత్తం, ఎక్కడ ఉండాలో నీ చిత్తం, ఏం చేయాలో నీ చిత్తం. ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే నెరవేర్చండి అన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఆ చిత్తానుసారమైన జీవితం నీకు ఎందుకు ఆనందాన్ని ఇస్తుంది అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడట. నువ్వు ఎప్పుడైతే దేవాని నా జీవితంలో నీ చిత్తం చెయ్యంటే నీ మీదకి పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి నిన్ను ఆవరించి నిన్ను ఆయన త్రోవల్లో నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు వేసిన ప్రణాళిక, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశమే మన జీవితాలలో ఏం చేయాలి? సంపూర్ణంగా నెరవేర్చబడాలి. అందుకనే దేవుడిని అందరూ అడగాలి, దేవా నన్ను నీ మార్గాల్లో నడిపించు, నీ చిత్తములో నడిపించు, నీ ఇష్టం ఏమైనది అది చెయ్యి. కొందరికి ఆలోచన రావాలంతే, చిన్న బుద్ధి పుట్టాలి, ఇంకంతే చేసేస్తారు. కొందరు ఇంకా ప్రార్థన చేయించుకుంటారు. కొందరికి బుర్రలోకి ఆ మనసు వచ్చిందంటే ఇంక పరిగెట్టేస్తారు, చేసేస్తుంటారు. వద్దు వద్దు దేవుని బిడ్డలారా, నీకు ఏదైనా ఒక ఆలోచన వస్తే ఎవరైనా లేకపోతే నీకు ఏదైనా విషయం చెప్తే చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలి? ప్రభువా దీనిలో నీ చిత్తం ఏమైందో అదే జరిగించు అని అడగాలి. దేవుడు మనకి తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఎవరికైనా హృదయంలో ఒక కోరిక కలిగింది అంటే ఆ కోరికనే ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. తొందరపాటు పడకూడదు. దేవుడి సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి, ఇతరులను కూడా ఏం చేయమనాలి? ప్రార్థన సహాయం కోరాలి. దైవ సన్నిధిలో ప్రార్థన సహాయం కోరాలి. అప్పుడు చక్కటి దైవ చిత్తంలో మీరు నడుస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీ జీవితానికి ఏం కలుగుతుంది అంటే గొప్ప మేలు, ఆశీర్వాదం. కాబట్టి మీకు రోజు ఏముండాలి చెప్పండి? దేవుని సన్నిధి ఉండాలి. ఆత్మస్వరూపి అయిన దేవుడు మీతోనే ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకోవాలి. దేవుని మహిమ మిమ్మల్ని కమ్ముకోవాలి. అయితే ఆ సన్నిధిని మనం ఎప్పుడు పోగొట్టుకుంటాం? దేవుడు నాతోనే ఉంటాడు అంటే నిశ్చయంగా నీతోనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, రక్తంతో కడగబడ్డావు, ఆయన బిడ్డగా నువ్వు ముద్ర వేసుకున్నావు. కాబట్టి దేవుడు నీతోనే ఉంటాడు. అయితే దేవుని సన్నిధిని పోగొట్టుకునే రెండు విషయాలు ఉన్నాయి. పాపం ఒకటేంటి? లోపం. రోజు కూడా నిన్ను నీవే పరిశీలించుకోవాలి. ఈ లోపం, ఇదిగో నీలో అబద్ధం ఉంది, తీసేసుకో అమ్మా అని ఒకళ్ళు చెప్పకుండా నిన్ను నీవే సరి చేసుకుంటా ఉండాలి. రెండోది ఏంటి అంటే దైవ చిత్తం
చిత్తానుసారంగా నడిపించమని దేవుణ్ణి అడగకపోవడం. ఈ రెండు సరి చేసుకుంటే దేవుని యొక్క అద్భుతమైన సన్నిధిని మీరు ఎల్లప్పుడూ కలిగి ఉండగలుగుతారు. ఆ సన్నిధి మీకు మధురమైన జీవితాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నయోమి అంటుంది, నేను బెత్లెహేము నుండి ఎలా వెళ్ళాను అంటే, బెత్లెహేము అంటే దేవుని ఇల్లు అని అర్థం. బెత్లెహేములో నేను ఎలా ఉన్నాను అంటే సమృద్ధి గల దానిగా ఉన్నాను అంట, మధురమైన దానిగా ఉన్నాను అంటుంది. ఈ రోజున కూడా దేవుని సన్నిధి నీకు మధురమైన జీవితాన్ని, అంతేకాదు సమృద్ధి అయిన జీవితాన్ని ఇస్తుంది. ప్రభు ఈ మాటలు మీ వెనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, ఎవరైతే నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో నీ సన్నిధిని ఎల్లప్పుడూ నాయన కలిగి ఉండేవారిగా చేయండి. ఎవ్వరు కూడా నీ సన్నిధిని పోగొట్టుకోకూడదయ్యా, ఎవరు నీ సన్నిధిని పోగొట్టుకోకూడదు రాజా. నీ సన్నిధిని కలిగి ఉండాలయ్యా, నీ సన్నిధిని కలిగి ఉండాలి ప్రభా. వారి లోపాలు తీసివేసుకునేవారిగా చేయండి, నీ చిత్తములో నడిచేవారిగా చేయండి. మధురమైన జీవితాన్ని కలిగి ఎందురుగాక, సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి ఎందురుగాక ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరం దహించు అగ్నిలో ఇప్పుడు 2 ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుండి 10 వరకు మరియు రెండవ ఆరాధన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, గోకవరం బస్టాండ్ దగ్గర, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.